హాయ్ హలో గాయ్స్. చికెన్ తిని వారం అయిందని చెప్పేసి చికెన్ తెచ్చి మా వైఫ్ చేతిలో పెడితే ఇట్లా చేస్తుందని అస్సలు అనుకోలేదు. టేస్ట్ అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్. ఫస్ట్ చికెన్ శుద్ధంగా కడుక్కునేసి దాంట్లో ఉప్పు పసుపు వేసేసి కొంచెంసేపు ఉడకనిచ్చి, చూడండి చికెన్ చూస్తా అంటే నోరూరిపోతుంది. బాండిల్లో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసి దాంట్లో కొద్దిగా కరివేపాకు, ఇంట్లో దంచుకున్న తెల్లగడ్డ, కారంగా ఉండేదానికి కొంచెం కారప్పొడి, ఘాటుగా ఉండేదానికోసం కొంచెం ధనియాల పొడి, అన్నీ బాగా నూనెలో కొద్దిసేపు వేయించుకొని తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలా. ఒక్కొక్క ముక్క దాంట్లో పడతా ముక్కలన్నింటికి కారం మొత్తం పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలా. చూడండి చికెన్ రోస్ట్ అయితే చూస్తూ ఉంటే నోరూరిపోతుంది. ఒక్కొక్క ముక్క ఎట్ట ఉడికిందో చూడండి. గరం మసాలా లాస్ట్లో వేసుకుంటున్నాము. గరం మసాలా వేసిన తర్వాత కొంచెంసేపు అట్లా తిప్పుకొని దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి మన చికెన్ రోస్ట్ మీద ఒక్క నిమ్మకాయ పిండుకుంటే అబ్బా, దాన్ని చూస్తూ ఉంటే నోరూరిపోతుంది. ఆగలేక ఒక్క పీస్ తీసుకొని నోట్లో పెట్టుకుంటా ఉంటేనే అబ్బా టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.